IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఢిల్లీ వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నది చేకూరుస్తారు అనుకుంటున్నామండి మేడం. వెళ్తాం. అది ప్రత్యేక హోదాకి మనకు రావాల్సిన నిధుల గురించి ఏమన్నా మాట్లాడతారేమో అనుకుంటున్నాం అందరూ జనాలు కూడా. ప్రయత్నిస్తారు, వస్తుందో రాదో తెలియదు మనకి. ప్రయత్నం మాత్రం చేస్తారు. కూటమితో వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారేమో, ప్రయత్నిస్తారో అనుకుంటున్నాం మనం. మంచి విషయాలు చేస్తున్నారు ఆయన. ఇప్పుడు వరకే ఆయన కొంచెం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏమన్నా విషయాలు మనకు తెలుస్తాయి. కొంచెం ఈరోజు ఢిల్లీ అనేది పర్యటించడం జరుగుతుంది, అంటే ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే కేంద్రంతో వాళ్ళు ఉమ్మడిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైనా ఉపయోగాలన్నీ కూడా వెళ్ళి మాట్లాడుకొని తీసుకుని రావాలి కదా. బడ్జెట్ పర్యటన వల్ల ప్రత్యేక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. వెళ్తున్నారంటే ఏదో ఒకటి మాట్లాడటానికి కదా, రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒకటి తీసుకుని వస్తారు కదా. అంటే గతంలో సార్ ఇప్పుడు ఢిల్లీకి పర్యటన చేస్తున్నారు కదా సార్ చంద్రబాబు, దాని మీద మీ అభిప్రాయం? అవును, చేయాలి కదా ఢిల్లీ పర్యటన. అదే గతంలో మోడీ గారు వీళ్ళిద్దరూ పొత్తులో ఉన్నా కూడా ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మనందరికీ తెలిసిందే. కానీ ఈవేళ సంకీర్ణ ప్రభుత్వం, బీజేపీ యొక్క అవసరం, బీజేపీకి తెలుగుదేశం అవసరం ముఖ్యం కాబట్టి వీళ్ళు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి. బీజేపీ తర్వాత కూటమిలో ఉన్న పెద్ద పార్టీ తెలుగుదేశమే కాబట్టి సత్ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన కూడా ప్రత్యేక అంశాల నిమిత్తంగానే మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారంటారా? అది మనం ఎలా చెప్తాం, ఇంకా టైం ఉంది కదా. అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టు నిదానంగా అడుగుతారు ఒక్కోటిని. అన్నీ ఒకసారి అవ్వవు కదా, అడుగుతారని అనుకుంటున్నారు. కాకపోతే గతంలో చంద్రబాబు గారు ప్యాకేజీ ఒప్పుకున్నాడు, అవునా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్యాకేజీ అడుగుతాడని నేను అనుకుంటున్నా. గతంలో ఒప్పుకున్నారు కాబట్టి మన రాష్ట్రానికి ప్యాకేజీ ఇచ్చినా ఓకే. ప్రత్యేక హోదా అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వెనకబడిన రాష్ట్రాలకే ఇస్తారు, మనకే ఇవ్వరు. కనీసం ప్రత్యేక ప్యాకేజీ అన్నా ఇస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను అన్నాను. అంటే ఢిల్లీకి కూడా వెళ్తున్నారు కదా సార్ చంద్రబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఏంటంటే పొత్తు బాగుంది కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మోడీ కూడా చంద్రబాబు అంటేనే ఇప్పుడు అవసరం కదండి, కాబట్టి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటన వల్ల మోడీ గారిని కలిసి ఏమన్నా చర్చనీయమైనటువంటి అంశాలు తీర్చే అవకాశం ఉందంటారా? ప్యాకేజీలు, ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఏమో చేస్తారనుకుంటున్నారండి. వాలంటరీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం సార్? ఉంచుతారంటారా, తీసేస్తారంటారా? మా వాలంటీర్లు పెట్టారు, బాగానే ఉంది. వాలంటీర్ అంటే ఎవరు? ఒక పార్టీ పెట్టింది, రైట్. పార్టీ పెట్టింది వాలంటీర్లని, కరెక్టే ఉంది. కానీ వాలంటీర్ అని ఒక పేరు పెట్టారు. వైఎస్ఆర్సీపీ లీడర్ కాదుగా ఆయన, ఒక టీడీపీ లీడర్ కాదుగా ఆయన, ఒక జనసేన లీడర్ కాదుగా ఆయన. వాలంటీర్ ఇక్కడ సమాచారం ఇక్కడ తీసుకుపోయి అక్కడ ఇచ్చేది అంతే. దాంతో పార్టీకి ఏం లాభం జరిగిద్ది? పార్టీ లాభం జరగదు, నష్టమే జరిగిద్ది. ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్త వచ్చేసి టీడీ పార్టీ కర్తకు వచ్చి 7,000 రూపాయలు పెన్షన్ ఒక అమ్మకి ఇచ్చిపోతున్నాడు, 4 నెలలు ఇచ్చాడు అనుకోండి. ఆ అమ్మ ఏమనుకుంటుంది? పెద్దమ్మ, అయ్యా నాకు టీడీపీ ఆయన ఆ పార్టీలో ఉంటాడు, చంద్రబాబు నాయుడు మనిషి అంట, నాకు ప్రతి నెల ఇచ్చిపోతున్నాడు, ఆయన దేనికి ఏమంటే ఓటేస్తానని ఆయన చెప్తే ఓటేస్తాడు. వాలంటీర్ ఎందుకు చెప్తాడు? మళ్ళీ వాలంటీర్లు కూడా ఏం చేశారు? ఈయన 7,000 అంత ఇస్తున్నట్టున్నారు, మీరు ఈయన ఎక్కువ ఇస్తానట్టున్నారు. మొన్న తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఇస్తానని వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి మద్దతు చేశారు వాళ్ళు కూడా. అది వాలంటీర్ ఏం చేయాలి? వాళ్ళు తప్పులేదు, పాపం జీతం ఇస్తానంటే మారారు, అది తప్పులేదు. చాలామంది అంటే అందరూ అనం, కొంతమంది అట్ట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఏ వాలంటీర్ అయినా ఏదైనా కూడా వాళ్ళ పార్టీకి బలోపేతం అయ్యే ప్రక్షాళన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లు ఉంచుతారా తీరని అది ప్రభుత్వం చూసుకుంటుంది, అది వాళ్ళకు ఉండేటువంటి పద్ధతులను బట్టి. ఇప్పుడు ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు అనేది చేస్తామా అంటారు, దాని మీద మీ ఉద్దేశం సార్? చేస్తే బాగానే ఉంటాయి మేడం. వచ్చే యువతకి అప్గ్రేషన్ అయితే ఎవరికైనా వద్దనే సంబంధం ఉన్నది కదా. ఎంత అప్డేట్ అవుతున్నా కొద్దీ మన పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుంది కదా చేస్తే. ఏవైతే ఉన్నాయో విద్యా దీవెన, వసతి దీవెన వల్ల
బకాయిలు ఏర్పడి సర్టిఫికెట్ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆగిపోయినాయి అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు అందిస్తాము, ఏడాదిలోపు ఇవన్నీ పూర్తి చేస్తాము అంటున్నారు. సంతోషం కదా, సంతోషం కదా. చెప్పారంటే చేస్తారు, చేయకపోతే మళ్ళీ సేమ్ ఎవరికి వాళ్ళకి పట్టిన వాళ్ళు వీళ్ళకి అవుతుంది. చేయకపోతే ఎవరు ప్రజలు ఊరుకోరు కండి. ప్రజలు వాళ్ళ తెలివికల్లా వాళ్ళకు ఏది చేయాల్సిందో వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తారు. ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉందంటారా సార్? ఇక చేస్తారు మేడం. ఇక ఏడాది కాకుండా కనీసం 2 ఏళ్ళ చేసిన సంతోషమే కదా. సార్, ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏడాదిలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఏమన్నా అవతొకలు అవన్నీ మార్పులు చేస్తామంటున్నారు ఏడాదిలోపు. అంటే విద్యా దీవెన, వసతి దీవెన వల్ల ఉన్నటువంటి బకాయిలు అనేవి తీర్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామంటున్నారు. అది చేసే అవకాశం ఉందంటారా? ఉంటే మంచిదే, చేస్తే ఏదైనా చిన్న చిన్న మార్పులు అయితే అవసరమే కదా. అంటే ఇటువంటి మార్పులు అనేవి ఏడాదిలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందంటారా ఈ రాష్ట్రం మొత్తంలో? ఉండదు, స్లోగా చెప్తూ ఉంటారు, స్లోగా చేస్తూ ఉంటారు. ప్రతిదీ ఇమీడియట్లీ కంప్లీట్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? అన్నీ చేస్తే ఇప్పుడే చేస్తే ప్రజలు మర్చిపోయి నెక్స్ట్ టైంకి ఓట్ అయ్యారు కాబట్టి చివరిలోనే చేస్తారు ఇవన్నీ. సర్వేష్ గారు కూడా ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అంటే విద్యా వ్యవస్థలో సంబంధించి ఉన్నతమైనటువంటి మార్పులు అనేది ఏడాదిలో పూర్తి చేస్తామంటున్నారు. అంటే ఏదైతే వసతి దీవెన వల్ల, విద్యా దీవెన వల్ల బకాయిలు అనేవి ఏర్పడ్డాయో అవన్నీ నిర్మూలిస్తాము, వాళ్ళకి సర్టిఫికెట్లు అందిస్తాము, ఏడాదిలో పూర్తి చేస్తామంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? చూద్దాం, అవకాశం ఇచ్చాం కదా, చూద్దాం. ఈయనకి ఇచ్చాం అవకాశం, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకసారి చూస్తా అని వచ్చాడు. ఈయనకి ఇచ్చాము, ఈయన ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చాం, చూద్దాం. 1 సంవత్సరంలో చేస్తానంటున్నాడు కదా. అవకాశం ఉండిద్దా మేడం? మేమైతే ఉంటుంది అనుకుంటున్నాం. కిందటి పరిపాలన కాకుండా ఇది కొంచెం అభివృద్ధిగా బాగుంటుంది అని అనుకుంటున్నాం. సర్వేష్ గారు కూడా అంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైతే విద్యా దీవెన, వసతి దీవెన వల్ల ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటి వల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు అనేవి ఆగిపోయినాయి, అవన్నీ నిర్మూలించి వాళ్ళకి సర్టిఫికెట్లు అనేవి అందిస్తాము, 1 ఏడాదిలో ఇవన్నీ పూర్తి చేస్తామంటున్నారు. చేసే అవకాశం ఉంటారు, చేస్తారమ్మా. దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చేయడు. ఇప్పుడు మీకు ముందే చెప్పా, జనాన్ని సమస్యల మీద జనాన్ని విస్మరిస్తే జనం కూడా మర్చిపోతే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అయితే పక్కన పెట్టారో రేపు టీడీపీని కూడా అట్నే పక్కన పెడతారు. ఎంత జనం దగ్గరుండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి పద్ధతులు ఏ ఉన్నాయి చేస్తేనే వాళ్ళ దగ్గరకు ఉంటారు. అది మంత్రి గారు కూడా విద్యా వ్యవస్థలో ఏడాదిలో ఎటువంటి అవకతవకలు ఉన్నా, ఎటువంటి మార్పులు ఉన్నా అవన్నీ చేస్తామంటారు. చేసే అవకాశం ఉంటుందంటారు? గ్యారంటీ చేస్తారు. లోకేష్ గారు అంటే విద్యా దీవెన, ఐటీ మంత్రి గారు లోకేష్ గారు ఐటీ మంత్రి గారు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంటే విద్యా దీవెన, వసతి దీవెన ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ తీర్చేసి విద్యార్థులకి సర్టిఫికెట్లు అవి అందిస్తాము, ఈ ఏడాదిలో అన్ని పూర్తి చేస్తామని అంటున్నారు. తెచ్చే అవకాశం ఉందంటారా ఏడాదిలో? 100% చేస్తాడు గ్యారంటీగా. ఏడాదిలో ఇటువంటి చేస్తారు. కొద్దిగా ఏడాది కాకపోయినా కానీ కొంచెం టైం తీసుకొని అయినా కానీ మొత్తం సరిచేస్తారు. దాని గురించి నో డౌట్. ఎన్ని పనులైనా చేస్తారు వాళ్ళు. ఇవన్నీ అవకతవకలు చేసుకుంటే డబ్బు ఉంటుంది కదా. డబ్బు ఉంటే ఏ పని ఏం చేయొచ్చు. అది ఏదండి వాలంటరీ వ్యవస్థ అంటే అది వాళ్ళు టీడీపీ వాళ్ళైతే కొంచెం పాజిటివ్గానే ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళు కాదు కదా, వాలంటీర్ అందరూ వైసీపీ అని కాదు, కానీ ఉపాధి కోల్పోతారు కదా వాళ్ళందరూ. రోడ్డుపైకి వస్తే మరి వ్యతిరేకత వస్తుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా పెన్షన్ అనేది మేము పంపిణీ చేసాం కదా అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? చెప్పలేమండి. మొత్తం ఆన్లైన్ వ్యవస్థ ఉంది కాబట్టి మరి వీళ్ళని ఎక్కడ డైవర్ట్ చేస్తారా, వీళ్ళకి వేరే ఉపాధి కలిగిస్తారా, లేస్తే నిర్వీర్యం చేస్తారా అనేది కొంచెం డౌట్గానే ఉంది. వాళ్ళు చర్చించుకొని చేస్తారని చెప్తున్నారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.